మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అయితే వైసీపీ నిరసన తెలిపింది. ఇక ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా వైసీపీ నేతలైతే ర్యాలీ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలను పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇక పోలీసులతో అంబటి అయితే వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసుల తీరుపై కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు అయితే అంబటికి అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చెప్పండి సత్య, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అమూల్య, ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ విధానంపై అయితే వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం అయితే నిలబెట్టారు. అయితే గుంటూరులో ఈ నిరసన కార్యక్రమం కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. స్వామి థియేటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు అయితే ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు పట్టాభిపురం ఫ్లైఓవర్ మీదుగా రాగానే పోలీసులు అంబటి రాంబాబు వర్గీయులు కొంత తోపులాట అయితే జరిగింది. ఈ తోపులాటలో అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులుగా మారింది. నువ్వెంతంటే నువ్వెంత అని పరుష పదజాలంతో కొంత వాగ్వాదం అయితే నడిచింది. ర్యాలీ ముగిసిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీలు అయితే మెమోరాండం ఇచ్చారు. అయితే ఈ విషయంలో అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైసీపీ నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమం అయితే గుంటూరు జిల్లాలో అంబటి వర్సెస్ పోలీసులుగా అయితే మారింది. నువ్వెంత అనే దాకా అయితే మాట్లాడుకునే అంటే పరుష పలదానంతో అయితే మాట్లాడుకునే కార్యక్రమం అయితే ఈ రోజు అయితే చేపట్టింది అమూల్య. మరి ఇప్పుడు అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎస్ అమూల్య, అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డ్యూటీలో ఉన్న పోలీసుల్ని పరిశుద్ధంతో మాట్లాడటం కొంత ఆందోళన అయితే వైసీపీ శ్రేణులో కూడా ఉంది. అది కంపల్సరీగా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు పోలీసులు సమాచారం అయితే తెలుపుతున్నారు అమూల్య. థ్యాంక్ యూ సత్య. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు వర్సెస్ అంబటి రాంబాబు అన్నట్లుగా అయితే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇక స్వామి థియేటర్ నుంచి అయితే ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అయితే వైసీపీ నిరసన తెలుపుతోంది. ఇక ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా వైసీపీ నేతలు అయితే ర్యాలీ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇక పోలీసులతో అంబటి రాంబాబు అయితే వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసుల తీరుపై కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు అయితే అంబటి రాంబాబుకి వార్నింగ్ ఇచ్చిన సమాచారం కూడా అందింది. ఇక్కడ చూస్తున్నట్టయితే అంబటిని అరెస్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసనిస్తూ ఇక నేడు 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు చేయాలని అయితే వైసీపీ అధిష్టానం అయితే పిలుపునిచ్చింది. ఇక ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో అయితే ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీలు అయితే నిర్వహించారు. ఇక రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును కూడా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి అయితే దిగారు. ఇక స్వామి థియేటర్ వద్ద నుంచి కూడా ర్యాలీ అయితే అనుమతి లేదని అడ్డుకోగా అంబటి రాంబాబు కూడా పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి అయితే దిగారు. ఒక్కొక్కరు వెళ్తూ చూపించుకుంటూ దుర్భాషలాడినట్లు కూడా సమాచారం అందింది. ఇక దీంతో పోలీసుల వైఖరి కూడా నిరసనగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆందోళనకైతే దిగారు. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు వర్సెస్ అంబటి రాంబాబు అన్నట్టుగా అయితే పరిస్థితి కనిపిస్తోంది. మరి వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అయితే నిరసన తెలుపుతున్నారో ఇక ఇదే విషయంలో కూడా అంబటి రాంబాబును అరెస్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. జై జై జగన్
జై జగన్